వాళ్ళిద్దరూ కానీ నువ్వేం చేస్తావు చూడటం కాదు కదా లెక్క, నువ్వేం చేస్తావు, దాన్ని చేయడానికి నీ దగ్గర ఉన్న శక్తి ఏంటి. ఇక్కడ ఒక పెద్ద లాజికల్ మిస్సింగ్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి ఎక్కువ 50% బీసీలకు ఇచ్చాడు సీట్లు. 50% ఆ రోజున రాష్ట్రం మొత్తం మీద 100 సీట్లు ఏమో బీసీలకు ఇచ్చాడు అతను దగ్గరగా. మరి ఎందుకు గెలవలేదు? వాళ్ళందరూ సామాన్య స్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ క్రిందటిసారి ఎతికి మరి సామాజిక సేవకుల్ని వివిధ నియోజకవర్గాలు తీసుకొచ్చి పెట్టాడు. 145 పోటీ చేశాడు కదా 19లో. అవును, ఆ విషయంలో చూస్తే విజయ్ బెస్ట్ టైం ఇక్కడ 234కి మొత్తం అభ్యర్థులు ప్రకటించారు. నేననేది మనుషుల్ని పెట్టడం, అప్పుడు చిరంజీవి కూడా పెట్టాడు అందరికి ప్రతి నియోజకవర్గానికి. చిరంజీవి పెట్టారు. సమస్య ఏంటంటే జనం నీ దగ్గరికి రావాలి, నాయకులు నీ దగ్గరికి రావాలి. ఏఐఏడిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు ఆ పార్టీని వదిలేసి ఈయన దగ్గరకు వస్తుంటే ఒక టెంపో ఉంటుంది. ప్యూర్ కొత్తోళ్ళు, ఆ కొత్తోళ్ళని యాక్సెప్ట్ చేసే సొసైటీ కాదు ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దక్షిణాదిలో ఇదే సమస్య. ఉత్తరాదిలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, పార్టీలు కాదు, ఇదే పార్టీలోనూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ దక్షిణాదిలో అది తక్కువ. దానికి సాక్ష్యమే మన రాష్ట్రాల్లో వచ్చింది. ఇప్పుడు